ఈ రంజాన్ మాసంలో ఈ 30 డేస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి వీడియోస్ రావు. ఎందుకంటే రోజాలు, జికర్లు, నమాజులు ఉంటాం కాబట్టి ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయదలుచుకోలేను నేను. నా ఫ్రెండ్స్ వచ్చి అన్న వేరే వాళ్ళు డే 1, డే 2, డే 3, డే 4, డే 30 వరకు రోజా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కానీ నువ్వు కూడా అట్లా అప్లోడ్ చేయనా అంటుంటారు. నాకు అవసరం లేదు. నేను వచ్చి జనానికి చూపెట్టుకోవాలా అంటే నేను ఎన్ని ఒప్పతులు ఉన్నాను, ఎన్ని నమాజులు చేసినాను, ఎన్ని ఇబాదత్తులు చేసినాను, ఎన్ని జికర్లు చేసినాను, జనాలు కాదు నేను చూపెట్టుకోవాల్సింది, పైన వానికి చూపెట్టుకోవాలా. నేను రంజాన్ నెలలో మనం చేసే రోజా, జికర్, నమాజ్ పైన వాడు చూస్తే చాలు మనకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎం విహారీ యూట్యూబ్ ఛానల్. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ ఏఎం విహారీ యూట్యూబ్ ఛానల్ తరపున రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసంలో ఈ 30 డేస్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి వీడియోస్ రావు. ఎందుకంటే రోజాలు, జికర్లు, నమాజులు ఉంటాం కాబట్టి ఎటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయదలుచుకోలేను నేను. వేరే వాళ్ళు నా ఫ్రెండ్స్ వచ్చి అన్న వేరే వాళ్ళు డే 1, డే 2, డే 3, డే 4, డే 30 వరకు రోజా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కానీ నువ్వు కూడా అట్లా అప్లోడ్ చేయనా అంటుంటారు. నాకు అవసరం లేదు. నేను వచ్చి జనానికి చూపెట్టుకోవాలా అంటే నేను ఎన్ని ఒప్పతులు ఉన్నాను, ఎన్ని నమాజులు చేసినాను, ఎన్ని ఇబాదత్తులు చేసినాను, ఎన్ని జికర్లు చేసినాను, జనాలు కాదు నేను చూపెట్టుకోవాల్సింది, పైన వానికి చూపెట్టుకోవాలా. నేను రంజాన్ నెలలో మనం చేసే రోజా, జికర్, నమాజ్ పైన వాడు చూస్తే చాలు మనకి. ఈ ఒక్క నెలలో మనము 11 నెలలు కూడా ఎంతో తప్పు చేసింటామని. మనం మానవుడు అనేవాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు, అది సహజమే. ఈ రంజాన్ నెల అనేది ఆ తప్పులను సరిదిద్దుకునే మార్గమే రంజాన్ నెల. ఈ నెలలో కూడా మనం యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటా రోజాలు ఉంటాం కదా, ఆ రోజాలతో ఇప్పుడు ఆ రోజాలు ఉంటాయి, ఆ వీడియోస్ ద్వారా మనకు కూడా అమౌంట్ వస్తూ ఉంటుంది, మానిటైజేషన్ అయిన ఆ డబ్బు అవసరంలే మనకు. చాలా మంది నన్ను విహారీ భాయ్ అంటా అంటారు. నా పూర్తి పేరు వచ్చి అఫ్జల్ అహ్మద్. నేను వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ పెనుగొండలో చిన్న ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేసుకుంటుంటాను. నా ఫ్రీ టైంలో యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి అక్కడ నేను ల్యాబ్ టెక్నీషియన్ వర్క్ చేస్తుంటాను, వచ్చి కలిసొచ్చు. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా కామెడీ రీల్స్ తో పాటు దర్గా వీడియోస్, మసీద్ వీడియోస్, హిస్టారికల్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. ఏఎం విహారీ అనే పేరు మీద ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో నేను ఒక కళాకారుడుగా ముందరికి పోవాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఇదే విధంగా మీ సపోర్ట్ కూడా ఉంటే మనం ముందుకు పోతుంటాము. నన్ను చాలా మంది జూనియర్ అలీ అంటుంటారు, ఏదో మీ అభిమానం నాకు. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గానే నేను ఒక షార్ట్ ఫిలిం లో కూడా యాక్ట్ చేసినాను, బర్త్డే గిఫ్ట్ అని. అది కూడా మీ ముందుకు రాబోతోంది. నా ఊరు వచ్చి మడక్సిర. నేను వచ్చి 4 years అయింది పెనుగొండలో వచ్చి. పెనుగొండలో ప్రజెంట్ నేను జాబ్ చేస్తుంటాను. ఆ జాబ్ చేస్తూనే నాకు ఫ్రీ టైంలో, ఈవినింగ్ టైంలో, ఎప్పుడైనా సండే టైమ్, పబ్లిక్ హాలిడేస్ లో ఇలా వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తుంటాను. ఈ రంజాన్ నెల మాత్రమే ఎటువంటి వీడియోస్ రావు. ఇన్స్టాగ్రామ్ లో కావాల్సింటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కామెడీ రీల్స్ అప్లోడ్ చేస్తుంటాను. యూట్యూబ్ లో మాత్రం ఈ 30 డేస్ ఎటువంటి వీడియోస్ రావు. అదే విధంగా నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నన్ను ప్రెజర్ పెడుతున్నారండి. నాకు రిక్వెస్ట్ అన్నా అనుకోండి, నా తరపున ఏందన్నా అనుకోండి, కానీ నా కళ అనేది బయట చూపెట్టుకోవాలా అనే ఉద్దేశంతో నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినాను. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించుకునే మార్గం ద్వారా నేను ఇన్స్టాగ్రామ్ అనేది డబ్బు సంపాదించాలా అనే ఉద్దేశంతో అయితే నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. చాలా మంది వచ్చి ఇన్స్టాగ్రామ్ లో అన్నా మా వీడియోస్ అట్లా, మా బిజినెస్ అట్లా ప్రమోట్ చేయనా అని చెప్తుంటారు. అన్న చిన్న రిక్వెస్ట్ అన్న, నేను ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి ప్రమోషన్స్ చేయదలుచుకోలేను, నన్ను దయచేసి సారీ అన్న. నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది నేను డబ్బు సంపాదించాలా అనే ఉద్దేశంతో అయితే పెట్టలేదు. నా కళ, నేను వచ్చి ఒక చిన్న కళాకారుడు, యాక్టింగ్ అనేది నా ఇంట్రెస్ట్. నేను బిగ్ స్క్రీన్ పైన కనపడి ఆ బిగ్ స్క్రీన్ పైన ఒక అలీ, ఒక బ్రహ్మానందం,
ఒక ఎంఎస్ నారాయణ, ఒక వేణుమాధవ్, ఒక సప్తగిరి మాదిరి నేను కూడా వాళ్ళ మాదిరి కూడా కామెడీ పండించాలనే ఉద్దేశంతోనే ఇన్స్టాగ్రామ్ పెట్టడం జరిగిందన్న. దయచేసి ఏమనుకోవద్దండి, నా రిక్వెస్ట్ అన్న అనుకోండి అన్న, ఏమనుకోవద్దండి.